భవన నిర్మాణ రంగం బలోపేతానికి తోడుగా ఉంటాం. ఉచిత ఇసుక నిర్ణయాన్ని హర్షిస్తూ ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రికి పాలాభిషేకం. భవన నిర్మాణ రంగాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా తీసుకున్న ఉచిత ఇసుక నిర్ణయం హర్షణీయమని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు అన్నారు. నరసరావుపేట పట్టణంలోని గడియార స్తంభం వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. గతంలో ట్రాక్టర్ 5,000 నుంచి 10,000 వరకు ఉండేదని, ప్రస్తుతం 1,500కే అందుబాటులో ఉందని తెలిపారు. జగన్ రెడ్డి పాలనలో ప్రజలు ఏమైపోయినా, కూలీలు, కార్మికులు ఎలా పోయినా తమ జేబులు నిండడమే ముఖ్యం అనేలా వ్యవహరించారన్నారు. ప్రజల జేబులు కొల్లగొట్టి జగన్ రెడ్డి వేల కోట్లు దండుకున్నాడు, ఇసుకను బంగారంలా మార్చాడు. కానీ మా కూటమి ప్రభుత్వానికి ప్రజా సమస్యలు, నిర్మాణ రంగం బలోపేతం చేయాలని కంకణం కట్టుకున్నాం. ఎవరు ఎన్ని రకాలుగా అపవాదులు వేసినా, విమర్శలు చేసినా మాకు ప్రజా సంక్షేమమే ముఖ్యం. భవన నిర్మాణం రంగంపై ఆధారపడిన లక్షలాది మంది కార్మికుల భవిష్యత్తు ప్రధానమని ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అన్నారు. ఈ కార్యక్రమంలో వేముల పాండు రంగారావు, వేముల సత్యనారాయణ, వేముల వెంకట్రావు, వల్లెపు నాగేశ్వరరావు, మడక ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ నెరవేర్చుకున్నందుకు చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. మేము ఇచ్చిన హామీ ప్రకారం ఉచితంగా ఇసుక మరి ప్రతి ఇంటికి కళ నెరవేర్చడానికి ఉచితంగా ఇసుక మరి చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి సంతకం పెట్టడం జరిగింది. మరి ప్రతి ఇంటికి ఇల్లు కట్టుకునే కళ నెరవేరాలంటే ఉచితంగా ఇసుక ఏర్పాటు చేయడం జరిగింది. మరి గడిచిన 5 ఏళ్లుగా ఇసుక ప్రతి ఒక ట్రాక్టర్ ట్రక్ కొనాలంటే 6,000 అయింది. అదేవిధంగా లారీ ఇసుక కొనాలంటే 70,000 నుంచి 50,000 దాకా అయింది. మరి ఇవన్నీ కూడా నిర్మాణ రంగం అంతా కుదేలైపోయింది కాబట్టి భవన నిర్మాణ కార్మికులందరూ కూడా మరి పని లేకుండా కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇటువంటి కార్యక్రమాల్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక హామీ ఇవ్వడం జరిగింది. ఉచితంగా ఇసుకని ఇస్తాము, ఎవరి ఇల్లు వాళ్ళు త్వరితగతిని కట్టుకోమని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత భవన నిర్మాణాలు మరి వేగవంతం చేయడానికి ఉచితంగా ఇసుక ఇవ్వడం ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనివల్ల కార్మికుల కళ్ళల్లో సంతోషం నెలకొంది. అదేవిధంగా మరి మేస్త్రీలందరూ కూడా, కాంట్రాక్టర్ గారి మేస్త్రీలు అందరూ కూడా చాలా సంతోషంగా ఉండి రేపు రాబోయే కాలంలో ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే భవన నిర్మాణాలు ఎక్కువగా జరగాలి. అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులందరూ కూడా సంతోషంగా ఉండాలి. ఏదైనా రాబోయే కాలంలో ఎక్కడైనా మైనింగ్ కానీ రోడ్లు వేస్తున్నా వీటన్నిటిలో కూడా భవన నిర్మాణ కార్మికులందరూ కూడా కొంత శాతం వాళ్ళకి ఇవ్వడం జరుగుద్ది. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళ భవన నిర్మాణ కార్మికులందరూ కూడా చాలా సంతోషంగా నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. వారందరికీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట ప్రకారం భవన నిర్మాణ కార్మికులందరూ కూడా అండగా ఉంటామని చెప్పి తెలుగుదేశం పార్టీ హామీ ఇవ్వడం జరిగింది. ఉమ్మడి ప్రభుత్వంలో ఏదైతే హామీ ఇచ్చే వాటిని నెరవేరుస్తామని మీడియా పక్కన తెలియజేస్తున్నాం. అది చూడండి సార్, అది ఓకే ఓకే చూసుకోండి. చంద్రన్నకు పాలాభిషేకం మన ప్రియతమ